హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఎస్వీఎల్ టవర్స్లోని సాఫ్ట్ టచ్ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు హనుమంతరావు. అయితే స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. 4 యువతులతో పాటు 3 విట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ చందానగర్ లో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించిన క్రమంలో ఏదైతే హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఎస్వీఎల్ టవర్స్లో సాఫ్ట్ టచ్ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు హనుమంతరావు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు 4 యువతులతో పాటు 3 విట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా పూర్తిస్థాయిలో స్పా సెంటర్ కి సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి 4 యువతులు, 3 విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు పోలీసులు దాడులు చేస్తున్న క్రమంలో అక్కడ 4 యువతులతో పాటు 3 విటులను కూడా అదుపులోకి తీసుకొని, అయితే ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నడిపిస్తుందనగా పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడులకు సంబంధించి నగదుతో పాటు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చందానగర్ సంబంధించిన పోలీసులు, దీనికి సంబంధించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు వారికి ఈ కేసును అప్పచెప్పారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఏదైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎన్ని రోజుల నుంచి ఈ స్పా సెంటర్ నడుపుతున్నారు, స్పా సెంటర్ కి పర్మిషన్ ఉందా, స్పా సెంటర్ సంబంధించి వ్యభిచారం ఎందుకు చేయదలుచుకున్నారు, ఈ విధులకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఏదైతే స్పా సెంటర్ లో వ్యభిచారం సంబంధించి వస్తున్నారు, ఆ యువతులకు సంబంధించి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇలాంటివి చేస్తే చట్టరీత్యా నేరం అంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైతే స్పా సెంటర్లకు సంబంధించి కూడా ఏదైతే సమాచారం ఉన్నాయి, ఎందుకంటే వ్యభిచారం సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నా కూడా సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి 4 యువతులతో పాటు 3 విటులను ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, యువతులను ఎక్కడి నుంచి తీసుకొచ్చి వ్యభిచార రూపంలో లాగారు, ఈ నిర్వాహకు సంబంధించి కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు కాబట్టి ఆ నిర్వాహకుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.